నమస్తే మైన్ టీవీ అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం మినుములూరు పంచాయతీ సంగోడి గ్రామంలో ఇప్పుడు విచ్చేసి ఉన్నాము. శ్రీ శ్రీ సిద్ధి సంగమేశ్వర స్వామి ఆలయం దగ్గర మనం ఇప్పుడు విచ్చేస్తున్నాము. అలాగే ఇక్కడే 9 రోజులు వారాహి అమ్మవారి నవరాత్రులు 9 రోజులు జరుగుతుంది. ఈరోజు తొలి రోజు ఇక్కడ పూజ చుట్టూరా కొండల మధ్య ఈ గుడి ఉంది. సంగోడి గ్రామంలో చూడవలసిన వాళ్ళు కూడా వచ్చి చూడవచ్చు. ఇక్కడి పటికల శివలింగం ఉంది. అలాగే ఈ పక్కన 9 దుర్గలు కూడా ఉంది. ఆ పక్కన హోమం కలిసే పర్ణశాల కూడా ఉంది. ఇది పటిక శివలింగం. చూడండి ఎంత బాగుందో. చూడండి చాలా బాగుంది. ఇబ్బంది పెడతాడో వాడిని అంటే నిర్మూలించడానికి అంటే తొక్క తీసేస్తుంది ఇంకో విధంగా చెప్పాలంటే. అయితే అటువంటి గొప్ప శక్తి స్వరూపము ఈ యొక్క వారాహి అమ్మవారు. అదేవిధంగా భక్తులందరికీ నేను తెలియజేస్తుంది ఏమంటే, ఈరోజు అతి వైభవంగా ఈ యొక్క వారాహి నవరాత్రులు మన అల్లూరి జిల్లాలోని శ్రీ 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 పార్వతీ సమేత సిద్ధి సంగమేశ్వర స్వామి ఆలయంలో, పార్వతీదేవి ఆలయంలో ఈ యొక్క అమ్మవారిని స్థాపన చేయడం జరిగింది. ఈ రోజు నుంచి నవరాత్రిలో భాగంగా రోజు అమ్మవారికి విశేషమైన పూజలు జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క పూజల్లో పాల్గొనవచ్చును. ఎందుకంటే ఈ యొక్క వారాహి అమ్మవారి లలితా శాస్త్రంలో కూడా ఒక శాస్త్రం చదువుతున్నప్పుడు ఒక నామం ఉంటుంది, వారాహి వీర్యనందిత అని. ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఈ వారాహి అమ్మవారిని పూజించడం వల్ల ఆ ఇబ్బందులు తొలగిపోతాయి అని చెప్పడం జరుగుతున్నది. సాక్షాత్తు శ్రీ లలితాదేవి స్వరూపంగానే. అందుకనే లలితాదేవి ఫోటో కిందన కూడా ఈ యొక్క వారాహిదేవి ఫోటో, అమ్మవారి ఫోటో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నవరాత్రుల భాగంగా అందరూ కూడా రండి, ఈ ఆలయాన్ని దర్శించండి. ఎందుకంటే ఈ యొక్క స్ఫటికలింగ ఆలయం ఈ యొక్క సిద్ధి సంగమేశ్వర స్వామిది, పార్వతీ సమేతుడై ఉన్నాడు. కాబట్టి చాలా అతి పవిత్రమైన, అతి విలువైన ఈ యొక్క స్వామివారిని దర్శించుకోండి. అలాగే ఈ నవరాత్రుల్లో భాగంగా మన వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఆ నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకొని మీ యొక్క బాధలు ఏమైనా ఉంటే అమ్మవారికి చెప్పుకొని వాటి నుంచి పరిష్కార మార్గాన్ని పొందండి. ఎక్కువగా ఈ అమ్మవారిని ఎక్కువగా భూ సంబంధమైన ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు కొలుస్తారు. ఎందుకంటే భూ తగాదాల్లో ఉన్న వాళ్ళకి ఎవరికి మంచి అనేది అంటే ధర్మబద్ధంగా వెళ్ళాలండి. నాకు ఆ భూమి కావాలని అమ్మవారిని చేస్తే అవ్వదు. కాబట్టి ధర్మబద్ధంగా మీ భూమి తగాదాల్లో ఉంటే అటువంటి వాళ్ళకి, ధర్మబద్ధంగా ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఆ భూమి రావడం జరుగుతుంది. ఆ అమ్మవారి యొక్క శక్తి అలాంటిది. అందుకనే ఈ యొక్క భూమాతని ఎత్తుకెళ్ళిపోతున్నప్పుడు కూడా ఈ వారాహ రూపంలో వచ్చే స్వామివారు ఆ కొమ్ముల మీద భూమాతను ఉంచి కాపాడడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అందుకనే ఈ యొక్క వారాహి అమ్మవారు భూ తగాదాలని చక్కగా చాలా శక్తి స్వరూపిణి. కాశీలో అయితే మనం ఇంతలా చూడలేము. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని జనాలందరూ కూడా, అంటే మన అల్లూరి జిల్లాలో ఉన్న ప్రతి భక్తులు కూడా ఈ యొక్క వారాహి అమ్మవారి నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని దర్శించి తరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆయురారోగ్యాలు పొందండి. యొక్క నవరాత్రుల్లో భాగంగా ఆఖరి రోజున
అమ్మవారి యొక్క వారాహి హోమం జరుపుతాం. కాబట్టి ఆ వారాహి హోమంలో వస్తు రూపేణ ధన రూపేణ మీరు ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఇవ్వచ్చు. ఖచ్చితంగా ఈ హోమంలో పాల్గొనండి. హోమంలో పాల్గొని సకల శుభాలని పొందండి. ఈ వారాహి హోమాన్ని అల్లూరు జిల్లాలో నాకు తెలిసి ఇంతవరకు ఏ ఆలయంలో కూడా జరగలేదు. ఇదే ప్రప్రథమంగా జరుగుతున్నది. అదే విధంగా కిందటి తర్వాత వచ్చే అమావాస్య రోజు